నంద్యాల జిల్లా బనాన్పల్లె నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకవైపు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మరోవైపు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి మధ్యన మాటల వర్షం తూటాల కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి తనయుడు నాగార్జున రెడ్డి స్మృతివనం కబ్జా చేశారని చెప్పి ఒకవైపు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపిస్తుంటే, మరోవైపు లేదు, అది స్మృతివనంగా డెవలప్ చేస్తూ ఉన్నాము, నాగార్జున రెడ్డికి సంబంధించినటువంటి చారిటీ పేరుతో ఆ స్థలాన్ని డెవలప్ చేస్తున్నాము, కొనుగోలు చేసేందుకు కూడా ప్రతిపాదనలు పంపించామని ఇప్పటికే అనేక మార్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటే, మనం ప్రస్తుతం బనాన్పల్లె నియోజకవర్గ కేంద్రం ఏదైతే నాగార్జున రెడ్డి స్మృతివనం ఉందో ఈ స్మృతివనం దగ్గరే ఉన్నాము. ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా సుమారుగా సర్వే నెంబరు 369. ఈ 369లో 2 ఎకరాల 95 సెంట్లు ఏదైతే స్థలం ఉందో ఆ స్థలమే ఇక్కడ కనిపిస్తున్నటువంటి దీంట్లో నాగార్జున రెడ్డికి సంబంధించినటువంటి భౌతిక కాయాన్ని ఇక్కడే అంత్యక్రియలు చేశారు. ఆ నేపథ్యంలోనే ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ సుమారు 2 ఎకరాల 95 సెంట్లు ఇది ప్రభుత్వ భూమి. ఇది కూడా ఇక్కడ దీనికి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించినట్టు రేటుకి ఏదైతే ఉందో ఆ రేటుకు నేను కొనుగోలు చేసి దీన్ని డెవలప్మెంట్ చేసుకుంటాను. 2021లోనే కాట్సాని రామిరెడ్డి ప్రతిపాదనలు పంపి ఉన్నారు ప్రభుత్వానికి. ఆ నేపథ్యంలోనే ఈ స్థలం కొనుగోలు చేసేందుకు పంపించిన, అయితే తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఎలక్షన్స్ రావడంతో కొనుగోలు చేయలేకపోయాము, ప్రతిపాదనలో ఉంది అని చెప్పి ఒకవైపు కాట్సాని రామిరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటే, మరోవైపు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకే ఇదంతా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకోసమే ఇక్కడ ప్రభుత్వ భూమి ప్రాంతంలో భౌతికాయాన్ని అంత్యక్రియలు చేసే అంటే నాగార్జున రెడ్డికి సంబంధించినటువంటి భౌతికాయానికి అంత్యక్రియలు చేశారని చెప్తున్నారు. ఒకవేళ అంత ప్రేమ ఉంటే కొడుకు పైన తప్పనిసరిగా మరో ప్రైవేటు ల్యాండ్ కొని అక్కడ డెవలప్ చేయాలనుకున్నప్పుడు ప్రైవేటు ల్యాండ్ 100 ఎకరాలు చాలా ఉంది. ఆ ల్యాండ్లో ఎందుకు కొనలేదు అని చెప్పి మరోవైపు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు ఉంటూ, కొడుకు చనిపోయినటువంటి బాధలో ఉన్న నాకు అక్కడ ఉన్నటువంటి సమాధి పైన రాజకీయం చేయడం ఏంటి అని చెప్పి మరోవైపు కాటసాని రామిరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనా నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో గత వారం 15 రోజుల నుంచి స్మృతివనం చుట్టే రాజకీయం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీరి మధ్య బీసీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, అదేవిధంగా బీసీ మంత్రి జనార్దన్ రెడ్డి మధ్య పతాక స్థాయికి చేరుకున్నటువంటిది భూ వివాదానికి ప్రధానమైనటువంటి కారణం. 2021 మార్చి 9న కాటసాని రామిరెడ్డి అప్పటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రధాన కార్యదర్శికి తను రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఆ ప్రతిపాదనల మేరకే రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శి 2021 నవంబర్ 24న కలెక్టర్కు నివేదిక పంపాలని ఆదేశించారు. కాటసాని ప్రతిపాదనపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు రావడానికి 5 నెలల ముందే అప్పుడు ఉన్నటువంటి సబ్ కలెక్టరు బనాన్పల్లె తహసీల్దారు నివేదికలు సిద్ధం చేశారు. సర్వే నెంబర్ 369లోని 2 ఎకరాల 95 సెంట్లను కాటసాని ట్రస్టుకు ఎకరం 20 లక్షల చొప్పున కేటాయించవచ్చని తహసీల్దార్ 2021 అంటే ఎంఆర్ఓ 2021 జూన్ 18న కలెక్టర్కు ప్రతిపాదనలు పంపించారు. తర్వాత 4 రోజుల్లోనే ఎకరాకి 22 లక్షల చొప్పున కేటాయించాలని సబ్ కలెక్టర్ సిఫారసు చేశారు. ఈ రిపోర్టు ఆధారంగా లోపాలను గుర్తించింది విజిలెన్స్. 2021 అక్టోబర్ 4న నంద్యాల సబ్ కలెక్టర్ వాటిని సరిచేసి మరోసారి కలెక్టర్కు పంపారు. దాన్ని అప్పటి ఉన్నటువంటి కలెక్టర్ 2021 డిసెంబర్ 17న CCLAకు పంపి ఈ విషయాన్ని రెవెన్యూకు సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శికి వివరించారు. ఈ స్మృతివనమే 15 కోట్లు విలువ చేసేటువంటి ప్రభుత్వ స్థలాన్ని ఎలాగైనా సరే ప్రభుత్వానికి అప్పజెప్పాలని చెప్పేసి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి 2 ఎకరాల 95 సెంట్ల స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం సంబంధించినటువంటి దీనిపైన విజిలెన్స్ కమిటీ వేశాము. దాని పూర్తిగా నివేదిక ఇచ్చేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడ ఈ స్థలాన్ని ఎలాగైనా సరే అండి, ఇది కొండ ప్రాంతం అని చెప్పి ఒకటి, అదేవిధంగా ఇరిగేషన్ స్థలం అని చెప్పి మరొకటి, తర్వాత
ఈ ప్రాంతాల్లో ఈ ల్యాండ్కు సంబంధించినటువంటి వ్యవహారం మీద రాజకీయం మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ప్రభుత్వ ప్రతిపాదనలకు ఇప్పటికే 2021లో కాటసాని రామిరెడ్డి కొనుగోలు చేయడానికి జరిగినటువంటి ప్రతిపాదనలు ఒకవైపు ఉన్నాయి. మరోవైపు లేదు, ఇది ప్రభుత్వ భూమి, కబ్జా చేసేందుకే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి విజిలెన్స్ కమిటీ నివేదిక ఒకవైపు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఇద్దరి మధ్య వివాదానికి రాజకీయంగా అస్త్రంగా రాబోయేటువంటి ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్ 369 ఏదైతే ఉందో ఆ సర్వే నెంబర్లో నాగార్జున చారిటీ పేరుతో చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి వివాదంగా మారబోతుంది, రాజకీయ అస్త్రంగా మారబోతుంది అనేది మాత్రం తథ్యం. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో అటు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి అయినా ఇటు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అయినా రాబోయేటువంటి కాలంలో దీన్ని ఎలాగ రాజకీయంగా మలుచుకోబోతున్నారు, మరి ఇది ఎవరికి ప్లస్సా మైనసా అనేటువంటిది కాలమే సమాధానం చెప్పాల్సింది. వీడిజల్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, బనగానపల్లి నుండి.